హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన 5 minutes రెసిపీ వచ్చేసి లెమన్ రైస్ అండి. మీలో ఎంతమందికి లెమన్ రైస్ అంటే ఇష్టం? నేను ఈరోజు జస్ట్ 5 minutesలో లెమన్ రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇంకా బ్యాచిలర్స్ బ్రదర్స్కి అయితే చాలా చాలా ఈజీ అండి. చూడండి, ఒక కడాయి తీసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి, ఒక 4 ఎండుమిర్చి అండ్ కొద్దిగా పల్లీలు అండ్ కొద్దిగా మినపప్పు అండ్ కొద్దిగా శనగపప్పు అండ్ ఈ స్పూన్తో ఫుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు అండ్ హాఫ్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసేసుకోండి. ఈ రెసిపీ మీ లంచ్ బాక్స్కి కానీ లేదా ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు, తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చండి. అంత ఈజీగా చూపిస్తున్నాను. సో ఈ పప్పులు వేగాక కొద్దిగా కరివేపాకు వేసేసుకోండి అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసుకోండి. అండ్ ఇప్పుడు ఒక 4-5 జీడిపప్పులని ఇలా స్ప్లిట్ చేసేసుకొని వేసుకోండి. టేస్ట్ అనేది బాగుంటుంది. జీడిపప్పులు అనేవి ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, అవైలబుల్ ఉంటే, లేదంటే లేదు. అండ్ ఇప్పుడే కొద్దిగా ఉప్పు వేసుకోండి. తాలింపు టేస్ట్ అనేది చప్పగా రాదు, బాగుంటుంది. అండ్ ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. పసుపు అనేది చూసి వేసుకోండి, మరీ ఎల్లోగా ఉంటే అస్సలు బాగోదు. అండ్ ఇప్పుడు మనం వండి పెట్టుకున్న రైస్ ఉంది కదా, రైస్ని ఇందులో వేసేసుకొని ఇప్పుడే తగినంత ఉప్పు అండ్ నేను ఇక్కడ ఒక 4 మీడియం సైజ్ నిమ్మకాయలను తీసుకున్నాను. దాని నుండి వచ్చిన లెమన్ రైస్ని ఇందులోకి యాడ్ చేశాను. సో ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని స్పీడ్గా మంచిగా కలిపేసుకోండి. ఇంతే అండి, చాలా చాలా సింపుల్. పిల్లలకి లంచ్ బాక్స్, బ్యాచిలర్స్ బ్రదర్స్కి కానీ అండ్ ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు కానీ చాలా చాలా యూజ్ అవుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం శ్రీవాణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.